భగీరథ్ కేసు వల్ల చాలా మంది పట్టించుకోలేదు కానీ సేమ్ టైం పీరియడ్ లో ఏలూరుకి సంబంధించిన పాస్టర్ రాంబాబు మీద కూడా సేమ్ పోక్సో కేసు పడ్డది. దాని గురించి నేను మాట్లాడదామని ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. ఏలూరుకు సంబంధించిన పాస్టర్ రాంబాబు ఒక 14 years ఓల్డ్ అమ్మాయిని రిపీటెడ్ గా ఫిజికల్ హెరాస్మెంట్ చేశాడు. ఈ టాపిక్ మీద బ్రీఫ్ గా వెళ్లే ముందు పర్సనల్ గా ఐఎమ్ ఫ్రమ్ క్రిస్టియన్ ఫ్యామిలీ. పర్సనల్లీ నేను ఏ రిలీజియన్ కైనా సేమ్ రెస్పెక్ట్ నా నుంచి ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు హార్ట్ఫుల్ గా వచ్చి ప్రైజ్ లార్డ్ చెప్తే నేను ప్రైజ్ లార్డ్ చెప్తాను. సేమ్ అదే విధంగా హార్ట్ఫుల్ గా మీరు వచ్చి జై శ్రీరామ్ అంటే నేను జై శ్రీరామ్ అంటే, అండ్ అదే విధంగా అల్లాహు అక్బర్ అంటే నేను అల్లాహు అక్బర్ అంటాను. రిలీజియన్ పరంగా ఐ హ్యావ్ నో బౌండరీస్. అన్ని మతాలని సేమ్ అదే విధంగా గౌరవం. ఇంకా బ్రీఫ్ గా చెప్పాలంటే ఒక ఇన్సిడెంట్ చెప్తాను. మా బావగారు బిజినెస్ స్టార్ట్ చేసి అది ఎక్స్పాండ్ చేసి ఇంకో బిజినెస్ ని స్టార్ట్ చేయబోతుంటే ఒక షాప్ అయితే మేము రెంట్ తీసుకున్న షాప్ లో ముందు వేరే వాళ్ళు ఉండేవారు. వాళ్ళు గణపతి దేవుణ్ణి మొక్కేవారు అనుకుంటా. మా వర్కర్స్ తో నేను క్లీన్ చేపిస్తున్నాను. సో ఆ విగ్రహాలని తీసి పక్కన పెట్టమని నేను చెప్తాను. ఒకడు అన్న నేను విగ్రహాలను ముట్టుకోను, నేను ముట్టుకోకూడదు అన్నాడు. అదేంట్రా యూఆర్ ఫ్రమ్ హిందూ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కదా అంటే, అవునన్నా మేము హిందూ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళమే, బట్ మేము దేవుణ్ణి నమ్ముకున్నాం, మేము అలా చేయలేము అంటే, నువ్వు వచ్చింది ఒక హిందూ రిలీజియస్ బ్యాక్గ్రౌండ్ నుంచి, నువ్వు ఇప్పుడు జీసస్ లోకి కన్వర్ట్ అయ్యి జీసస్ ని నమ్ముకున్నావు. సో వెల్ అండ్ గుడ్, అది నీ పర్సనల్ ఇష్యూ. విగ్రహాన్ని ముట్టుకోవడానికి ఇబ్బంది ఏంటి అని అడిగి, తను ఫిజికల్లీ హ్యాండిక్యాప్, ఒక లెగ్ ఇంజ్యూర్ అయి ఉంటది. సో నాకు చాలా కోపం వచ్చి ఎంత మాట అన్నానంటే, నువ్వు ఆ విగ్రహం తీసి తుడిసి పక్కన పెట్టకపోతే నీవు ఉన్న కాల్ కూడా ఎరగొట్టేస్తానని చెప్పి ఇదే మాట అన్నా. ఏ రిలీజియన్ కైనా నేను సేమ్ రెస్పెక్ట్ ఇస్తాను. సో మ్యాటర్ లోకి వెళ్తే కొంతమంది పాస్టర్స్ ఉన్నారు. 80% ఆఫ్ ద పాస్టర్స్ ఫెయిర్ గా ఉంటారు అండ్ ఫెయిర్ గా ప్రీచ్ చేస్తారు. బైబిల్ ఎలా చెప్తే అలానే నడుచుకుంటారు. మిగతా 20% ఆఫ్ ద పాస్టర్స్ ఉంటారు, బైబిల్ ని ఫాలో అవుతూనే ఉంటారు, చేసే పనులు చేస్తూనే ఉంటారు. మా ఏరియా పరంగా తీసుకుంటే ప్రతి చర్చిలో ఒక ప్రాబ్లం ఉంది. పాస్టర్ అవ్వచ్చు, లేదంటే సంఘస్థులు అవ్వచ్చు, సంఘం అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. కొంతమంది పాస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్ల సంఘాలు డివైడ్ అయిపోతున్నాయి. అసలు పాస్టర్స్ కి లేని లక్షణాలు అంటూ చాలా మందిలో నేను చూస్తున్నాను. చాలా మంది పాస్టర్స్ లో, అందరినీ అంటలేదు, కొంతమందిని. ఒక పాస్టర్ ని మనం క్వశ్చన్ చేస్తే మన ఇంట్లో వాళ్ళే తిడతా ఉంటారు, ఎందుకు నీకు పాస్టర్ గారితో, పాస్టర్ ఏమన్నా తప్పు చేస్తే దేవుడే చూసుకుంటాడు. బట్ ఎవరైనా, అది పాస్టర్ అవనివ్వండి, సంఘంలో ఎవరన్నా పెద్ద అవనండి, ఎవరైనా కానీ తప్పు చేస్తే మాత్రం ఖచ్చితంగా క్వశ్చన్ చేయండి. బైబిల్లోనే క్వశ్చన్ చేయమని, క్వశ్చన్ చేయకపోతే నువ్వు కూడా దానికి సమాధానం చెప్పే టైం ఉంటదని కూడా బైబిల్లో ఉంది. ఏ సంఘమైనా ఒక పాస్టర్ ని రిక్రూట్ చేసుకుంటే ఫస్ట్ దే షుడ్ బి గెట్ మ్యారీడ్. మ్యారేజ్ చేసుకున్న వాళ్ళనే పాస్టర్ గా ప్రమోట్ చేయాలని నేను అనుకుంటున్నాను. అలాగని మ్యారీడ్ కానీ పాస్టర్స్ కూడా చాలా మంది ఫెయిర్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు, నాకు తెలుసు, పర్సనల్ గా చూసాను. బట్ మ్యారేజ్ చేసుకుంటే మంచిది అని నా ఒపీనియన్. ఏ రిలీజియన్ ని, ఏ దేవుణ్ణి కింద కామెంట్స్ లో తక్కువగా చేసి కామెంట్ పెట్టకండి. మనం ఏదో మతం ముసుగులో ఉండిపోయి మనం కొట్టుకుని చేస్తున్నాం గానీ, ఏ దేవుడు చెప్పిందన్నా ఒకటే, మీరు బైబిల్ చూసుకోండి, భగవద్గీత